గుంటూరు జిల్లా పోలీసుల ప్రత్యేక నిఘా చర్యల్లో భాగంగా రౌడీ షీటర్లు, పాత గంజాయి నేరస్తులకు డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని 87 మందికి యూరిన్ డ్రగ్ పరీక్షలు నిర్వహించగా 4గురికి పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ డీఎస్పీ బెల్లం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా ఈగల్ టీం సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్ డిటెక్షన్ కిట్స్ ద్వారా మత్తు పదార్థాల వినియోగదారులను సులభంగా గుర్తించవచ్చని తెలిపారు. గంజాయి సేవించి నేరాలకు పాల్పడుతున్న వారిపై గత 6 నెలలుగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఈ క్రమంలో 400 మందికి పైగా నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అందరికీ నమస్కారం. సో ఈరోజు గుంటూరు టౌన్ పరిధిలో వెస్ట్ సబ్ డివిజన్ కి 3 పోలీస్ స్టేషన్ సంబంధించి అందరూ రౌడీ షీటర్స్, అదేవిధంగా పాత గాంజా ఆఫెండర్స్ ని పిలిపించి వాళ్ళందరికీ యూరిన్ టెస్ట్ చేయడం జరిగింది. సో గుంటూరు సిటీలో గాంజా ఎక్కడా కూడా ఉండకూడదు, గుంటూరు జిల్లాలో గాంజా ఉండకూడదు అనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ నిరంతరంగా పనిచేస్తుంది. లాస్ట్ 6 monthsలో ఆల్మోస్ట్ 400 మందిని అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరిగింది. అదేవిధంగా వైడ్ స్ప్రెడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్స్, కాలేజెస్లో చేస్తున్నాము. ఎవరైతే మళ్ళీ గాంజాతో దొరుకుతున్నారు, గాంజా తాగుతున్నారు, వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ అఫెన్స్ చేస్తే వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడము, వాళ్ళకి పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో 10 మంది మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. సో ఎవరు కూడా గాంజా తాగి బయట వచ్చి అల్లరి చేయడము, బయట వచ్చి రౌడిజం చేయడం అనేది ఉండకూడదనే ఉద్దేశంతో ఈరోజు అందరు రౌడీ షీటర్స్ని, పాత గాంజా ఆఫెండర్స్ని తీసుకొచ్చి యూరిన్ టెస్టింగ్ చేయడం జరిగింది. ప్రతి నేరస్తులకి మేము యూరిన్ టెస్టింగ్ చేస్తున్నాము. వాళ్ళ దగ్గర గాంజా దొరకకపోయినా కూడా వాళ్ళు గాంజా తాగి ఉంటే దాంట్లో పాజిటివ్గా వస్తుంది. సో ఎవరు కూడా తప్పించుకోలేరు ఇక. సో అందరికీ డెటరెన్స్ ఉండాలి, అందరికీ ఒక భయం ఉండాలి. గాంజా తాగితే కఠినమైన చర్యలు ఉంటాయని ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. అది చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. సో గుంటూరు సిటీలో చాలా వరకు గాంజా స్ప్రెడ్ తగ్గింది. ఈ యూరిన్ టెస్ట్స్ ఇంకా కూడా కొనసాగుతాయి. మిగతా సబ్ డివిజన్స్లో కూడా ఇది చేయడం జరుగుతూ ఉంది. సో కంటిన్యూస్ ఎక్సర్సైజ్ కింద ఇది టేకప్ చేయడం జరిగింది.